పనితీరును బీఆర్ఎస్ అధినాయకత్వం ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. ప్రజల్లో ఉంటున్నారా లేదా, క్యాడర్తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారా లేదా అన్న అంశాలపై సర్వే చేస్తోంది. సర్వేలో తేలిన అంశాలను పరిశీలించిన కొందరు నేతలకు ముచ్చెమటలు పడుతుంటే తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని మరికొందరు టెన్షన్ పడుతున్నారు. సర్వే అంశాల ఆధారంగా అధిష్టానం క్లాస్ తీసుకుంటున్న క్రమంలో పార్టీ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలకు నిద్ర పట్టడం లేదా? పనితీరు మెరుగుపడకపోయినా, పద్ధతి మారకపోయినా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోమని అధినాయకత్వం స్పష్టం చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో 2 ఏళ్లకు పైగా సమయం ఉంది. కానీ పార్టీలు మాత్రం ఇప్పటి నుంచే హడావిడి చేస్తున్నాయి. సంస్థాగతంగా బలోపేతం అయ్యే అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు దృష్టి పెట్టాయి. సర్వేలు చేయిస్తున్నాయి. ఈ విషయాల్లో కారు పార్టీ కొద్దిగా ముందడుగులో ఉంది. ఓటర్ల జాబితాల సమగ్ర సర్వేలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ క్యాడర్కు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ సలహాలు ఇస్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం చేయించిన సర్వేలో ఏముందన్న అంశం నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కొందరి పనితీరు బాగాలేదని తేలటంతో అలాంటి వారికి అధినాయకత్వం క్లాస్ తీసుకుంటోంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో పాటు కీలక నాయకులు నియోజకవర్గాలను గాలికి వదిలేసి హైదరాబాద్కు పరిమితం అవుతున్నారని సర్వేలో తేలిందని సమాచారం. దీంతో నాయకుల తీరుపై బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్గా ఉంది. నివేదికల్లోని అంశాలను పార్టీ నేతల ముందు పెట్టి పద్ధతి మార్చుకుని పనితీరు మెరుగుపరుచుకోని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని కేటీఆర్ చెప్పేస్తున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. సర్వేలో తేలిన అంశాలను చూసుకుని తమ పనితీరు ఇంత అధ్వానంగా ఉందా అంటూ టెన్షన్ పడుతున్నారు. కొందరికైతే ముచ్చవటలు పడుతున్నాయని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కొందరు బీఆర్ఎస్ నేతలు నియోజకవర్గ సమస్యలను పట్టించుకోవడం లేదని సర్వేలో తేలిందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కార్యకర్తలకు అందుబాటులో లేని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జి చిట్టా పెద్దగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలపై పోరాడే వారికే పార్టీలో భవిష్యత్తు ఉంటుందని బీఆర్ఎస్ నాయకత్వం చెబుతోంది. హైదరాబాద్లో ఏసీ రూములకే పరిమితమైన వారిని పార్టీ పట్టించుకోదని కేటీఆర్ హెచ్చరించారని సమాచారం. ప్రజాక్షేత్రంతో పాటు సోషల్ మీడియాలో కొందరు నేతలు యాక్టివ్గా లేరని సర్వేలో తేలింది. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన నేతలతో పాటు కార్యకర్తల మద్దతు లేని వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు సామాజిక పెన్షన్ల పెంపు, రైతు భరోసా నిధులు విడుదలలో జాప్యం, ధాన్యం సేకరణ వంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తీసుకెళ్లని నేతల సమాచారం బీఆర్ఎస్ పెద్దల దగ్గర ఉంది. సర్కారు విధానాలను ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఎండగట్టకపోతే సహించబోమని కేటీఆర్ హెచ్చరించారని సమాచారం. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక పార్టీలో గ్రూపులు పెరిగిపోయిన విషయం అధినాయకత్వం దృష్టికి వచ్చింది. ఇలాంటివి ప్రోత్సహించే నేతలను ఉపేక్షించబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వార్నింగ్ ఇస్తున్నారు. సర్వే నివేదికల ఆధారంగా ఇప్పటికే కొందరికి వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్ మిగిలిన వారికి త్వరలోనే క్లాస్ తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అధినాయకత్వం హెచ్చరికల తర్వాతైనా ప్రజలతో పాటు క్యాడర్కు దూరంగా ఉంటున్న గులాబీ నేతల వైఖరిలో మార్పు వస్తుందో లేదో చూడాలంటోంది కారు పార్టీ క్యాడర్.